పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబంగా భావించి రాత్రింబవళ్లు సేవకునిగా పనిచేస్తున్నందువల్లే ప్రజల ప్రేమానురాగాలు పొందగలిగానని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధికంగా 69.30% ఓట్లతో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచినందుకు బుధవారం పాలకొల్లులో ఎన్టీఏ నాయకులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మంత్రి రామనాయుడు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ స్థానిక నాయకులు పూలమాల వేసి సత్కరించారు. అనంతరం రామానాయుడు కేకు కోసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఎన్నికల్లో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లో రెండో స్థానంలో రామానాయుడు గారు నిలబడడం మరి మా అందరికీ గర్వకారణం. ఎందుకంటే నిరంతరం మరి ప్రజాసేవలో ఉండే వ్యక్తి. మరి ఆ సందర్భంగా చిన్న అభినందన కార్యక్రమం మరి ఏర్పాటు చేశాం. ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లో రెండో స్థానంలో రామానాయుడు గారు నిలబడడం మరి మా అందరికీ గర్వకారణం. ఎందుకంటే నిరంతరం మరి ప్రజాసేవలో ఉండే వ్యక్తి. మరి ఆ సందర్భంగా చిన్న అభినందన కార్యక్రమం మరి